భారతీయ సాంప్రదాయం ప్రకారం మొదటి పూజ గణనాథునికి చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా మొదటగా గణనాథుని విగ్రహాలు పెట్టి అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలా మట్టితో తయారు చేసిన విగ్రహాలైతే వెంటనే కరిగిపోవడం జరుగుతుంది. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమంలో విగ్రహాలు పెట్టడం నిమజ్జనం తర్వాత కూడా అలానే దర్శనమిస్తున్నాయి. దీంతో విగ్రహాల వైపు చూసే వినాయక భక్తులకు గుండె తరుక్కుపోతుంది. మరోపక్క చెరువులో నీళ్లు కలుషితమవుతున్నాయంటూ అధికారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకు మట్టి వినాయకుడిని పూజిద్దామంటూ వేడుకుంటున్నారు. నంద్యాల చిన్న చెరువు కట్టలో 5 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు 5వ రోజు నిమజ్జనం మేళ తాళాలతో అంగరంగ వైభవంగా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఊరేగింపుగా చెరువులో నిమజ్జనం చేశారు. తెల్లారేసరికి చెరువులో 5 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు నీళ్లపై తేలుతూ ఉంటే ఒక్కసారిగా గుండె బరివెక్కిపోయింది. మా గణనాథుడికి 5 రోజుల పాటు పూజలు చేస్తే ఈ రోజు తెల్లారేసరికి నీళ్లపైన తేలుతూ ఉంటే కళ్ళలో నీళ్లొస్తున్నాయంటూ భక్తులు అంటున్నారు. అక్కడ చూస్తే వినాయకుడి విగ్రహం పైన కొంతమంది వ్యక్తులు ఎక్కి తొక్కుతూ ఉంటే చెప్పలేనంత బాధ వేస్తుంది. అలాగే మా కళ్ళలోకి వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. మట్టి వినాయకుడిని పూజించాలి. మట్టి వినాయకుని పూజించినట్లయితే పర్యావరణానికి హాని ఉండదు. ఇలా విగ్రహాలు కనిపించవని అంటున్నారు. పైగా చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయడం వలన నీరు కలుషితమవుతుందని, ఆ నీళ్లు పొలాల్లోకి వెళ్తే ఆహారం కూడా కలుషితమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు విడనాడి మట్టి వినాయకుడిని పూజించాలంటూ వినాయక భక్తులు కోరుకుంటున్నారు. ఇలా చెరువుల్లో విగ్రహాలు దర్శనమిస్తే హిందూ ధర్మానికి అనర్థమని పండితులు కూడా చెప్తున్నారు. మనం అన్ని రోజులు భక్తిగా పూజించి ఇట్లా అంతా వేస్ట్ వేస్తున్నది. మట్టి విగ్రహం అంటే మంచిగా కరిగిపోయి ఉండేది కదా. దీనివల్ల పొల్యూషన్ ఇదంతా వేస్ట్ కదా. అంత కాస్ట్ పెట్టి అంత మంచి విగ్రహాలు తెచ్చి చివరికి ఇట్లా వేసేసినారు. ఏమి ఉపయోగం ఏం లేదు. మనం 5 రోజులు చేస్తున్నాం చూస్తున్నారు కానీ దానివల్ల మట్టితో చేసిన చిన్న గణపతి తెచ్చి పూజించినా మనకి మంచిగానే ఉండేది కదా. దీనివల్ల వాటర్ పొల్యూషను చేసిన మనం అంత ఇష్టం చేసిన గణపతులు అన్నీ ఎట్లా పడిపోయి ఉన్నాయి కదా. చాలా బాధగానే అనిపిస్తుంది. జై గణేష్ మహారాజ్కి జై. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి గణేష్ ఒక వ్రతాన్ని ఆచరించి ఈ విధంగా నిమజ్జనం చేయడం జరిగింది. ఆ చేసే ఒక నిమజ్జనము మనము మట్టి గణపతిని వాడితే అన్నిటికీ ఉపయోగంగా ఉంటుంది. ఈ ఒక వాటర్ కూడా కాలుష్యం లేకుండా మంచిగా ఉంటుందని నంద్యాల ప్రజలకందరికీ భక్తి రసంగా తెలియజేసుకుంటున్నాము. ఈ ఒక సంవత్సరము ఇలా ముగిసింది. వచ్చే సంవత్సరం కూడా మీరందరూ మట్టి గణపతులను వాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంటే నంద్యాల భక్త బృందం 5 రోజులు పూజలు అందుకునే విగ్రహాలు మీరు చూస్తే ఏమనిపిస్తుంది? విగ్రహాలు చూస్తే ఈ ఒక విగ్రహాలు చూసి నిమజ్జనానికి మేము కూడా ఈ రాత్రి అంతా జరిగింది కాబట్టి చూడడానికి వచ్చాము. చాలా బాధాకరంగా ఉంది. విగ్రహాలు కూడా సగం మునిగినాయి, సగం మునగలేదు. ఇలా చేయడం కూడా పద్ధతి కూడా కాదని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మండపాలు నిర్వహించే నిర్వాహకులు కూడా మారాలి. ఖచ్చితంగా ఎత్తైన విగ్రహాన్ని కాదు, మట్టితో తయారు చేసిన చిన్న విగ్రహమైన మట్టితో తయారు చేసిన విగ్రహాలు మనం ప్రతిష్ఠిస్తే పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. దాంట్లో మనం కూడా భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. 5 రోజులు నిర్విఘ్నంగా జరిగినటువంటి పండగ ఈరోజు ఉదయంతో నిమజ్జనంతో కార్యక్రమంతో పూర్తయింది. నంద్యాల పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే నంద్యాల పట్టణ ప్రజలకు చిన్న మనవి ఏమంటే, మనం చూస్తున్నట్లయితే నంద్యాల చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చాలా పైకి కనపడడం ఒకటి, తర్వాత పైన తేలుతూ కనపడడం. అయితే చిన్న విన్నపం ఏమంటే, మనమందరం ఒకటై మట్టి విగ్రహాలను పూజించడం వల్ల మనం వేసిన విగ్రహం వెంటనే 5 నిమిషాలకే నీళ్ళల్లో కరగడం, తర్వాత లోపల ఉన్నటువంటి కర్రలు బయటికి తీయడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయడం వల్ల మళ్ళా ఇవే నీళ్ళల్లో నీళ్లు కరగక
పూడు తీయక అవి కడ్డీలు మన పిల్లలు ఎవరైనా ఈత కొట్టేటప్పుడు కడ్డీలు పుచ్చుకోవడము అలా రకరకాలుగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే తరంలో మంచి మట్టి విగ్రహాలు మనకు కర్నూలు, హైదరాబాద్ నుంచి చాలా నంద్యాల పట్టణంలో ఇప్పటికి 20 నుంచి 25 విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టారు. వాళ్ళ విగ్రహాలు చాలా ప్రశాంతంగా మునిగిపోయాయి, ఎక్కడ కనపడటం లేదు. మనకు కనపస్తున్నదంతా ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, అవి మునగవు. తర్వాత వాటి కడ్డీలు కూడా ఈత కొట్టడానికి వచ్చిన వాళ్లకు పుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి చిన్న విన్నపం ఏమంటే మట్టి విగ్రహాలను పూజించండి, చెరువులో నీళ్లను కాలుష్యం కాకుండా మంచి వాతావరణంలో మనం నిమజ్జనం చేసుకుందాం. జై శ్రీరామ్, జై గణేష్. డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్
స్టిఫ్నెస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.